ఆ పాపం ఊరికే పోదు, నీకు పాపం ఊరికే పోదు, ఖచ్చితంగా అనుభవించే కార్యక్రమం చేస్తాం. పెన్షన్లు అలా చేస్తేవి 50 ఏళ్ళకే పెన్షన్ అంటివి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు అందరికీ కూడా 50 ఏళ్ళకే పెన్షన్ అని చెప్పేస్తే, మహిళలకే కాదు అందరికీ అనుకుంటాను. ఒక్కరికి ఇచ్చినావా? కొత్త పెన్షన్ ఒక్కటి లేదే ఇంతవరకు, ఉన్నాయి తీసేసే కార్యక్రమం తప్ప. చాలా దారుణం. ఒక పెన్షన్లే కాదు, పెద్ద ఎత్తున తల్లికి వందనం ఇచ్చినామని చెప్పేసేసి ఫుల్ పేజీలు అడ్వర్టైజ్మెంట్లు, నీకు బాగా ఊదే పేపర్లు ఛానళ్ళు పెద్ద ఎత్తున. ఎంత ఇచ్చినావు ఇప్పటి వరకు? అఫీషియల్గానే 22 లక్షల మంది పిల్లలుంటే అఫీషియల్గా మీ దగ్గరనే ఉంది మొత్తం డేటా అంతా. మనం ఇచ్చిందంతా కూడా 52 లక్షల మందికి అని అఫీషియల్గా చెప్పడం జరిగింది. ఎంతమందికి ఇచ్చినాము అనేది లేదు, ఎంతమందికి ఇప్పటి వరకు ఇచ్చాము అనేది ఆ డేటా లేదు. శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. విద్యా వ్యవస్థనే మనం సర్వనాశనం చేసామే. ఇంగ్లీష్ మీడియం అనేది లేదు, నువ్వు ఈ విద్యా కానుక అనేది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏదైతే అకాడమీ ఏదైతే స్కూళ్ళు తెరుస్తారో ఆ స్కూల్లో తెరిచేదానికి ఒక్కరోజు ముందే అందరికి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అనేది. సో ఇప్పుడు నువ్వు ఎప్పుడంటే అప్పుడు ఇచ్చి కాలం అయిపోయినాక అది కూడా నాసి రకమైన అన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం అంతా కూడా చేయడం జరిగింది. ఏదో నామకే వాస్తే ఇచ్చినట్టు వాళ్ళకు. ఈరోజు మధ్యాహ్న భోజనం గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. ఎక్కడ చూసినా పేపర్లు రోజు చూస్తే అన్ని విషాహారం తిని ఇంతమంది అక్కడ ఇబ్బంది పడినారు, ఇక్కడ ఇంతమంది ఇబ్బంది పడినారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఈరోజు కనపడుతుంది. ఇంకా వల్ల విద్యా కానుక అనేది లేదు, వసతి దీవెన అనేది లేదు. అంటే హయ్యర్ ఎడ్యుకేషన్కు సంబంధించి విద్యా దీవెన కానీ వసతి దీవెన అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంప్ట్గా ఇచ్చేవాళ్ళు. ఇంటర్మీడియట్ తర్వాత చదువుకునే వాళ్ళందరికీ, పాలిటెక్స్ చదివే వాళ్ళకు వీళ్ళందరికీ కూడా